అసలు ఎంతంత పెద్ద పెద్ద విఘ్నాలు కానివ్వండి, రెండు చేతులు కైమోడ్చి నమస్కరించినంత మాత్రం చేత ఒక్క గడ్డి పరక తీసుకొచ్చి అక్కడ పెట్టి నమస్కారం పెడితే చాలు, రెండు చెవులు పట్టుకుని గుంజీలు తీస్తే చాలు, ఒక్క సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు. ఆయన చాలా తేలికగా వశపడతాడు. చిన్నపిల్లలు ఎంత తేలిగ్గా వశపడిపోతారో విఘ్నేశ్వరుడు కూడా అంత తేలికగా వశపడతాడు. ఆయన కోసం పెద్ద కష్టపడక్కర్లేదు. ఒక్క చెరుకు ముక్క పెట్టినా, దోసపండు పెట్టినా పరమ ప్రీతితో నమస్కారం చేస్తే చాలు, ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అంతటి మహానుభావుడు. అందుకే విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని చేయరు. మీరు విఘ్నేశ్వరుడి విషయంలో తెలుసుకోవలసినటువంటి ఒక పరమ రహస్యం ఒకటి ఉంటుంది. ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క అంకెతో సంబంధం ఉంటుంది.